బడంపేట గ్రామం సంగారెడ్డి జిల్లాకి చెందిన రైతు తీగల బుచ్చిరెడ్డి గారు శిక్షణ కార్యక్రమంలో మాకు పరిచయం అవడం జరిగింది. తనకు ఉన్న సమస్యలన్నీ మాతో చర్చించడం జరిగింది. దాని ద్వారా మేము తనకు కావలసిన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. 20 సంవత్సరాల నుండి తనకు వ్యవసాయంపై ఉన్న మక్కువతో వివిధ రకాల పంటలైన వరి, పత్తి, చెరుకు పంటలు పండించడం జరిగింది. ఈ పంటల్లో పంట కోతకొస్తే తప్పితే ఆదాయం అనేది చేతికి రాదు కాబట్టి మెల్లిగా కూరగాయల వైపు మక్కువ చూపెట్టడం జరిగింది. తనకు 6 ఎకరాల భూమి ఉంది. తన భూమితో పాటు ఇంకో 15 ఎకరాల భూమిని కౌలుకి తీసుకొనేసి ప్రభుత్వ సహాయంతో ఫర్టిగేషన్ యూనిట్ ని తను ప్రారంభించుకున్నాడు. ఫర్టిగేషన్ విధానం ద్వారా వివిధ రకాల కూరగాయలు టమాటో, పచ్చిమిర్చి, బీర, వంకాయ, బెండకాయ, దోసకాయ రకరకాల పంటల్ని సేద్యం చేయడం అనేది జరుగుతూ ఉంది. ఒక సంవత్సరము మార్కెటింగ్ చేసేటప్పుడు పచ్చిమిర్చితో తను చాలా ఇబ్బంది పడ్డాడు. ఫర్టిగేషన్ ద్వారా నీటిని వివిధ రకాల ఎరువుల్ని ఇవ్వడం వల్ల కొన్ని కాయలు ఒక సైజు, కొన్ని కాయలు ఒక సైజులో వివిధ రకాలు రావడం వల్ల మార్కెట్ వాళ్ళు వాటిని కొనక వాటిని తిరిగి పంపించేశారు. పెద్దగా ఉన్న మిర్చిని, చిన్నగా ఉన్న మిర్చిని రెంటిని కూడా ఆయన సపరేట్ చేసి ఆయన మళ్ళీ మార్కెటింగ్ తీసుకెళ్లి ఈ పెద్దగా వచ్చిన మిర్చికి ఆయన మంచి ఆదాయాన్ని పొందారు. అంటే కేజీకి ఒక 30 రూపాయల చొప్పున ఆయన ఆదాయాన్ని పొందారు. అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, కూర మిర్చి కాకుండా బజ్జీ మిర్చి వేసుకుంటే తను మంచి ఆదాయం పొందగలము అని ఆలోచించి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సంగారెడ్డి వాళ్ళతో చర్చించి తను బజ్జీ మిర్చి సాగుకి వెళ్లడం జరిగింది. గత సంవత్సరము తన పొలంలో ఒక ఎకరాకి దాదాపు ఒక 65 క్వింటాల మిర్చిని తను దిగుబడి తీశాడు. ప్రతి కేజీకి ఒక 30 రూపాయల చొప్పున ఆయన బజ్జీ మిర్చిని అమ్మడం జరిగింది. అప్రాక్సిమేట్ గా ఆయనకు ఒక 1,00,000 రూపాయల ఖర్చు వస్తే 2.5 లక్షల నుండి 3 లక్షల దాకా ఆయన ఆదాయాన్ని ఆర్జించడం జరిగింది. నమస్కారం, నా పేరు తీగల బుచ్చిరెడ్డి. నాది బడంపేట గ్రామం, హత్నూర మండలం. నేను గత 20 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను. 20 సంవత్సరాల నుంచి కూడా సాంప్రదాయంగా పత్తి, వరి, చెరుకు, మిర్చి కామన్గా చేసేటోళ్ళము. ఒక 10 సంవత్సరాల నుంచి కొంచెం హార్టికల్చర్ సైడ్ కూడా రావడం జరిగింది. అందులో అల్లం, పప్పాయ, మిర్చి, వంకాయ లాంటి కూరగాయల సైడ్ వచ్చినాం. ఒక 3 ఇయర్స్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా కూరగాయల సైడ్ వచ్చినాం. కూరగాయల్లో బీన్స్, కాకర, బీర, పప్పాయ, మిర్చి అన్ని రకాల కూరగాయలు, ఇంచుమించు టమాటా స్టేకింగ్ పద్ధతిలో చేస్తున్నాం. మల్చింగ్ డ్రిప్పుల్నే ఒక 15 ఎకరాల కూరగాయల వ్యవసాయం చేస్తున్నాం. తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సంగారెడ్డి వారి సూచనల మేరకు కొంత అవగాహనతో చేయడం జరుగుతుంది. నేను లాస్ట్ ఇయర్ వర్షాకాలం బజ్జీ మిర్చి వేయడం జరిగింది. దాంట్లో మునగ చెట్లు కూడా పెట్టినాం అంతర పంటగా. అది కలిసి వస్తుందని చెప్పేసి అంతకంటే ముందు సంవత్సరం పచ్చిమిర్చి చేసిన నేను. అది లావు రావడంతో మార్కెట్ పోతే బజ్జీ మిర్చికి బాగా డిమాండ్ ఉన్నట్టు నాకు అర్థమైంది. అప్పుడు దాన్ని సపరేట్ చేయకపోతే వాళ్ళు కొనలేరు. సపరేట్ చేస్తే బజ్జీ మిర్చికి ఎక్కువ రేటు, సన్న మిర్చికి తక్కువ రేటు పోయింది. దాన్ని చూసి నేను ఈ సంవత్సరం వర్షాకాలంలో బజ్జీ మిర్చి చేయడం జరిగింది. అది నాకు చాలా బ్రహ్మాండమైన ఈల్డ్ వచ్చింది. ఇంత వర్షాలకు కూడా మేము మంచి సస్యరక్షణ చేపట్టడం వల్ల మంచి ఈల్డ్ వచ్చింది. ఎకరంలో 80 నుంచి 100 క్వింటాల వరకు ఈల్డ్ తీయగలిగినాం. మినిమం రేటు 30 నుంచి హైయెస్ట్ రేటు 65 వరకు కూడా పోయింది. మాకు ఒక 2.5 లక్షల వరకు అమ్మకం జరిగింది. దాంట్లో ఖర్చు వచ్చేసరికి 1,20,000 అయింది. చాలా మంచిగా అనిపించింది నాకు మిర్చి. దీని రేట్ ఎప్పుడు కూడా 30కి తగ్గినట్టు అనిపించలేదు నాకు బజ్జీ మిర్చి. అయితే ఈ రేటు ఉంటే, ఈ ఈల్డ్ వస్తే ఏమి ఇబ్బంది లేదు, రైతుకు కూడా అనుకూలంగానే ఉంటుంది. అన్ని కూరగాయలతో పాటు ఇది కూడా ఉంటే కొంచెం బూస్టింగ్ ఉంటుందని. టమాటా అంటే ఎప్పుడు ఏమవుతుందో తెలుస్తలేదు. అది ఒక 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాం కానీ ఇప్పటి వరకు రేట్ వస్తే పంట రాదు, పంట వస్తే రేట్ రాని పరిస్థితి ఉంది. కానీ బజ్జీ మిర్చిలో అట్లాంటి పరిస్థితి లేదు. సన్న మిర్చిలో కూడా అట్లాంటి చూసినా 10 రూపాయల కిలో కూడా అమ్మినాం, అప్పుడు నష్టపోయినాం. కాబట్టి రైతులు బజ్జీ మిర్చి సైడ్ పోవాలి. మన దగ్గర బజ్జీ మిర్చి చాలా తక్కువ చేస్తారు. ఇయర్ మొత్తం దీన్ని వాడకం ఉంది. ప్రతిరోజు వాడే కూరగాయ అనేది కూడా మనకంతా బయట నుంచి వస్తుంది, మన దగ్గర లేదంతా మహారాష్ట్ర నుంచి, ఆంధ్ర నుంచి వస్తుంది. తెలంగాణ రైతులు మనకు మంచి అనుకూలమైన భూములు ఉన్నాయి. హైదరాబాద్ మనకు పెద్ద మార్కెట్ ఉంది. దాన్ని ఆసరాగా చేసుకుని బజ్జీ మిర్చి వేసి మంచి సస్యరక్షణ చేపట్టి మంచి లాభాలు పొందాలని కోరుకుంటున్నాను. వానాకాలం ఇటు రబీలో 2 సీజన్లో కూడా తను బజ్జీ మిర్చి సాగు చేస్తూ మంచి ఆదాయాన్ని సాధిస్తూ రైతులందరికీ కూడా ఆదర్శప్రాయంగా నిలబడ్డాడు.